అంటే నాకేమనిపించిందంటే, అంటే ఈ సిటీలు అదే పట్టణాలు, పల్లెలు దాటిపోయి అడవిలోకెళ్ళిపోయారు. అంటే ఈ పట్టణాల సినిమాల మీద, పల్లెల సినిమాల మీద సార్. ఆ! ఒక రకమైన విరక్తి కలిగిందా? లేదు సార్. ఆహ్, నంబర్ 1 సార్, మీరన్నట్టు ఫస్ట్ 'సిటీ బ్రీడ్ బబుల్ గమ్' అనే సినిమాతో వచ్చి తెలంగాణ యాస ఉన్న సినిమా. అండ్ నాకేమనిపించిందంటే ఈ స్టేజ్‌లో నేనున్న యాక్టర్‌గా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు నేను వేరియేషన్ చూపియగలగాలి. ఇప్పుడు తెలంగాణ యాస ఆ సినిమాకి ఎంచుకున్నాను. ఈ సినిమాలో వైజాగ్ యాస ఉంది. వేరే సెటప్, క్యారెక్టరైజేషన్ గాని, క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్. దీంట్లో ఉండే ఇన్నోసెన్స్ బబుల్ గమ్‌లో చాలా లౌడ్‌గా ఉంటది. సో, ఆ రకంగా చూసుకుంటే ఆ వేరియేషన్ కోసం వెతికాను సార్. అండ్ చాలా అద్భుతమైన స్క్రిప్ట్ కూడా దొరికింది. ఆ వేరియేషన్‌తో పాటు ఉన్న స్క్రిప్ట్. అవునా? యాహ్! సార్. అంటే అడవిలో సినిమాల్లో అన్ని హిట్లు. సార్. 'అడవి రాముడు', సార్. 'అడవి దొంగ', సార్. ఇవన్నీ అడవి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలన్నీ దాదాపుగా ఆ మధ్య 'రానా' కూడా ఒక సినిమా చేశాడు ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో. వాటికి ఒక స్పెషల్ ఆడియన్సు, ఒక స్పెషల్ వ్యూయర్‌షిప్ ఉంటది ఎగ్జాక్ట్‌లీ. ఆ సినిమాలకి. నీకు అడవి హెల్ప్ అయిందా? నువ్వు అడవికి హెల్ప్ అయ్యావా? సార్, ఆఫ్‌కోర్స్ నేను అడవికి హెల్ప్ అయ్యేంత పెద్ద మనిషిని నాకు తెలిసి అడవికి ఎవరు ఏ మనిషి కూడా హెల్ప్ అవ్వలేరు. బట్ డెఫినెట్‌గా నాకు అడవి హెల్ప్ అయింది సార్. నేను చాలా థింగ్స్ డిస్కవర్ చేశాను. చాలా థింగ్స్ నేర్చుకున్నాను ఆ అడవిలో ఉండడం వల్ల. చాలా ఇన్హిబిషన్‌లు పోయాయి. చాలా భయాలు పోయాయి. అవునా? సార్. అంటే అక్కడ ఉండడం, అక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఏదో పాప పాక్కుంటూ వెళ్తది. అక్కడికి వెళ్ళి వాటర్‌లో వెళ్ళి దూకి అక్కడే షూటింగ్ చేయాలి మళ్ళీ. అవునా? అలాంటి అలాంటి చాలా రిస్కులు జరిగాయి. కూడా భరించారా? సార్. పాములు యాహ్! ఇవన్నీ. ఇష్టపడి చేశాను సార్. ఇంకా అది రిస్క్ అనేది అయితే నేను అనను. సో, అలాంటి కొన్ని భయాలు తొలగిపోయాయి. ఇంకా చాలానే నేర్చుకున్నా సార్ అడవిలో ఉంటూ. అంటే ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా నాలో ఒక తెలియని ఒక జెన్యూన్ ఫీలింగ్ అంటారు కదా సార్. ఎందుకంటే వీడు చాలా జెన్యూన్ పర్సన్. ఈ ఇన్నోసెన్స్ క్రియేట్ చేయడానికి నేను చాలా క్రియేట్ చేస్తున్న ప్రాసెస్లో నేను బ్రెయిన్లో అనుకుంటున్నప్పుడు ఎక్కడో ఒకటి స్ట్రైక్ అయిపోయింది. స్ట్రైక్ అయినప్పుడు అది నాకు అది క్యారెక్టర్ త్రూ అలా కొంచెం ఇలా క్యారీ అయింది. అది కొన్ని నేర్చుకుంటున్నప్పుడు, కొన్ని డిస్కవర్ చేసినప్పుడు దాన్ని అనుకోమను. అవును. అండ్ ఈ పర్టికులర్ క్వాలిటీ వీడిలో ఏదో ఉందో నేను ఐ డెఫినెట్లీ క్యారీ దట్ ఫార్వర్డ్. ఫెంటాస్టిక్. ఆ కాన్ఫిడెన్స్ కావాలి సార్. ఎప్పుడైనా. కాన్ఫిడెన్సే మనిషిని డ్రైవ్ చేసేది. సార్. ఇప్పుడు బబుల్ గమ్ తర్వాత అవును సార్. వాట్ హ్యాస్ రియల్లీ యూ లెర్న్డ్ ఫ్రమ్ బబుల్ గమ్ అని అడిగితే సార్. ఏం నేర్చుకున్నావు బబుల్ గమ్ నుంచి అంటే ఏం చెప్తావు? సో నంబర్ 1, బబుల్ గమ్ త్రూ నన్ను రీఅష్యూర్ చేశారు సార్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కొంచెం స్లైట్గా మిక్స్డ్ టాక్ వచ్చింది. అండ్ జనాలకి క్లైమాక్స్ ఎక్కలేదు, అంత ఉండింది. బట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కానీ జనాలు ఇంకా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సినిమాని, ఆ కాన్సెప్ట్ మేము ఏదైతే అనుకున్నామో వాళ్ళకి చాలా నచ్చింది. దట్ క్లైమాక్స్లో మనకు మించి ఏం లేదు, మనకు మించి ప్రేమ లేదు, ఏమీ లేదు. ఫస్ట్ నువ్వు సెటిల్ అయ్యి, ఇప్పుడు మనకి జెన్జీ కానీ యూత్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రేమలో పడిపోయి వాళ్ళు వదిలేసుకుంటారు, డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఇంకా తర్వాత లైఫ్ ఉండదు. లైఫ్ ఉండకపోతే ప్రేమ కూడా ఏం మిగలదు. అందరూ వదిలేసి వెళ్ళిపోతారు ఫైనల్గా. కరెక్ట్. సో ఆ కాన్సెప్ట్ని చాలా కనెక్ట్ అయ్యారు చాలామంది. అది నాకు చాలా మెసేజ్ రూపంలో వచ్చింది. చాలామంది వాళ్ళ టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్స్ని వదిలేసి వాళ్ళ జీవితాన్ని చాలా మెరుగుపరుచుకున్నారని వాళ్ళు నాకు స్పెసిఫిక్గా చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత మార్కెట్ అనేది ఒకటి ఉంటుందని అర్థమైంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్లో నాకు ప్రొడ్యూసర్లు వచ్చారు సార్. అదృష్టం ఏంటంటే నాకు చాలా కథలు వచ్చాయి. చాలా కథలు వచ్చాయి. ప్రొడ్యూసర్లు మ్యాచ్ అవుతే కథ మ్యాచ్ అవ్వదు, కథ మ్యాచ్ అవుతే ప్రొడ్యూసర్ మ్యాచ్ అవ్వదు. ఏదో ఒక చిన్న ఫ్యాక్టర్ మిస్ అవుతూ ఉంటుంది. అండ్ నేను చాలా మొండికి కూర్చున్నాను, చేస్తే ఒక అదిరిపోయే ఇంపాక్ట్ఫుల్ కథే చెయ్యాలి అని. సో ఆ వెయిటింగ్ ప్రాసెస్ నాకు పేషెన్స్ నేర్పించింది సార్. ఎందుకంటే నాకు కూడా ఎక్కడ ఉంటుంది సార్ సినిమా చేసి అంటే ఇంత గ్యాప్ తీసుకోవాలని అయితే ఉండదు నాకు. బట్ ఆ కరెక్ట్ కథ లేకపోయేసరికి ఐ థింక్ ఆ జర్నీ కానీ అదంతా కూడా ఒక కొత్త కోణాన్ని ఓపెన్ చేసింది. అండ్ నేను ఇంత పేషెంట్ అయితే ముందు ఉండేవాడిని కాదు సార్. ఇప్పుడు చాలా పేషెన్స్ డెవలప్ అయింది. దాని తర్వాత ఇంకోటి కూడా నాకు చాలా మేజర్గా అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ బబుల్ గమ్ రిలీజ్ అయిన తర్వాత చాలా లో ఫేజ్లో ఉన్నాను, అంతా కూడా జరిగింది. బట్ ఒక మూమెంట్ స్ట్రైక్ అయింది ఏంటి అంటే, ఈ జర్నీ ఏదైతే ఉందో దానికన్నా ఇంపార్టెంట్ ఏది కాదని. అండ్ ఈ జర్నీని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అది వెదర్ ద గ్యాప్ బిట్వీన్ బబుల్ గమ్ టు మోగ్లీ అవ్వచ్చు, లేకపోతే జర్నీ ఆఫ్ మోగ్లీ అవ్వచ్చు, జర్నీ ఆఫ్ బబుల్ గమ్ అవ్వచ్చు. ఈ ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా నేర్పించాయి. అండ్ నేను చాలా నేర్చుకోవాలనే అనుకుంటున్నా.
ఎందుకంటే మనం నేర్చుకోవడం ఆపేసాం అనుకోండి సార్, వేస్ట్ సార్, చచ్చిపోవడం better. ఇంకా నేర్చుకోవద్దు అంతే మౌగ్లీ తర్వాత కూడా. సార్. లేదు సార్, ఐ థింక్ మనం ఎంతకాలం బతుకున్నాం అంతకాలం ఏదో ఒకటి. లెర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. యా ఒక రోజు ఈ రోజు కూడా సార్, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజు కూడా నేర్చుకుంటారు. అవును సార్, ప్రతిరోజు ఆయన నేర్చుకుంటారు. అవును. మీ అందరికీ ఆయన తప్పితే డమ్మీ గేట్ ఎవరున్నారు? అంతే సార్. యా అవునా కదా? అంతే సార్. యా అదే ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఓకే అయితే కథ ఓకే అవ్వట్లేదు. బట్ నువ్వు దేని మీద టార్గెట్ చేసుకున్నావు? ఇప్పుడు బబుల్ గమ్ తర్వాత యూ మస్ట్ హ్యాడ్ సమ్ రియలైజేషన్. అవును సార్. అరే మనం ఇది కాదు మనం అన్నదేదో ఒక రియలైజేషన్ వస్తుంది అట్లీస్ట్ మనం పడుకున్నప్పుడు కదా. యా సార్. తర్వాత నువ్వు ఇది కాదు నేను ఇలా చెయ్యాలి అని దేని గురించి వెతుక్కున్నావు? సో సార్, స్పెసిఫిక్గా నాకు అర్థమైంది ఏంటంటే సార్, థియేటర్లోకి మనం సినిమాని ప్లే చేస్తున్నప్పుడు మనం ఆడియన్స్కి ప్లే చేస్తున్నాం సినిమాని. సో కొన్నిసార్లు రాసేటప్పుడు కానీ ఏమైనా అనుకుంటున్నప్పుడు మనకి వావ్ అదిరిపోయింది అనిపించచ్చు, బట్ అది ఆడియన్స్కి కనెక్ట్ కాకపోవచ్చు. మన కోసం మనం సినిమా చేసుకుంటున్నాం అంటే అది హోమ్ థియేటర్లో ఎక్కడ వేసుకొని చూసుకుంటే సరిపోద్ది. బట్ సందీప్ కథకు వచ్చేసరికి ఏమైందంటే, నేను వెతుకుతుంది ఏంటి అంటే 20 రూపాయలైనా 250 రూపాయల టికెట్ అయినా పెట్టిన వాళ్ళు వాళ్ళ ప్రతి రూపాయి వాల్యూ థియేటర్కి వచ్చినందుకు ఫుల్ఫిల్ అవ్వాలి. ఏ మూమెంట్లో కూడా థియేటర్లో కూడా ఏం సినిమా చూస్తున్నారా అనిపించకూడదు. వాళ్ళు ఎంగేజ్ అవ్వాలి, ఇమోషన్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫీల్ అవ్వాలి. ఏ మూమెంట్ కూడా వాళ్ళ థియేటర్లో లెట్ డౌన్ అవ్వకూడదు. సో దాన్ని వెతుకుతున్న ప్రాసెస్లో సందీప్ రాజు కాల్ చేసి, డార్లింగ్ నా కథ ఉంది వింటావా అంటే, యా ఆఫ్ కోర్స్ ఎందుకు వినను, నువ్వు చెప్తానంటే ఎందుకు వినను. బిఫోర్ మౌగ్లీ. యా బిఫోర్ మౌగ్లీ నీ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషన్లో లేదా నీ సెర్చ్లో లేకపోతే నీ మైండ్లో ఉన్న సర్చర్ ఏదైతే ఉందో అది దేన్ని వెతికింది అంటే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. నీ మీద నీకు జడ్జ్మెంట్ ఉంటుంది కదా, నీకు ఫీల్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్. హీరో అన్న ఒక ఎలిమెంట్కి అసలు దేని మీద అంటే ఒక పవన్ కళ్యాణ్ అయిపోవాలన్నా, లేకపోతే చిరంజీవి గారు అయిపోవాలన్నా, లేకపోతే ఇంకోరు అయిపోవాలన్నా, అసలు ఏదో ఒక ఫీల్ ఉండాలి కదా మనిషికి. అవును సార్. వాట్ ఈజ్ ఇట్ సార్? అదే సార్, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వేర్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. రామ్ చరణ్ గారు అందరూ దే ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ కానీ, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్, వాళ్ళు స్టార్డమ్ మాత్రమే కాదు సార్, వాళ్ళ ఎఫర్ట్ ఏదైతే పెడతారో వాళ్ళ ప్రతి సినిమాకి, అండ్ వాళ్ళ యాక్టింగ్లో నువాన్స్ ఉంటుంది కదా సార్, అది చాలామంది అంత పెద్ద స్టార్లు చేస్తున్నప్పుడు గుర్తించరు. అంటే వాళ్ళ నువాన్స్ కానీ వాళ్ళు చేసే చిన్న చిన్న థింగ్స్ ఇవి ఆ లెవెల్ రీచ్ అవ్వాలని నా ప్రయత్నం మొదలుపెట్టాను సార్. అంటే యాజ్ అన్ యాక్టర్, ఎందుకంటే వాళ్ళు స్టార్స్ చిరంజీవి గారు తీసుకుంటే హీ బికేమ్ అ స్టార్ త్రూ హిస్ క్రాఫ్ట్, త్రూ హిస్ పర్సోనా. కరెక్ట్. ఫస్ట్ క్రాఫ్ట్ అని నమ్మారు. సో నేను కూడా ఫిక్స్ అయిపోయాను సార్, నా 100% ఇచ్చేస్తాను యాక్టింగ్ గురించి, నా ప్రాణం పెట్టడానికి నేను రెడీ. అండ్ వాట్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఆఫ్టర్ బబుల్ గమ్ అంటే సార్, థియేటర్లో కూర్చున్నప్పుడు ప్రతి ఓడు ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ దాంట్లో నా స్వార్థం కూడా ఏముందంటే, ఆ కథలో నాకు కూడా ఉండాలి స్పేస్, నేను చేయగలిగే పొటెన్షియల్. రాయకపోతే ఏం చేస్తాం సార్? ఏముంది, ఒక సీనే లేదనుకోండి, అంటే లైక్ ఓకే ఇది యాక్టింగ్ చేయాలి ఇక్కడ వీడు, అలాంటి సీనే లేదనుకోండి, ఏం చేస్తాను నేను వెళ్ళి? ఏం చేయడానికి ఏముండదు. సో అలాంటప్పుడు ఈ కథలో నాకు అది కూడా డెలివరీ చేశాడు సందీప్. ఇలా ఫుల్ మీల్స్ పెట్టిన ముందర, ఇదిగో పప్పు, ఈ కూర, ఆ కూర, చికెన్, మటన్ అన్ని పెట్టి స్వీట్ కూడా పెట్టాను నీకోసం అని చెప్పి ఇస్తే, నేను తీసుకోకపోతే నేనే వేస్ట్ ఫెలోని. నీ తప్పు అవుతుంది. ఎగ్జాక్ట్లీ.